మీ రోగాలకి ప్రధానమైన కారణం మీ పొట్ట. ఇదేంటండి ఇలా అంటారు, మేము అన్నీ బాగుండే తింటున్నాం, మా పొట్టకేం సమస్య లేదు అని అంటారు. కానీ మీ పొట్ట మీకు రోగం చెప్పదు, దానికి ఎప్పుడు ఇబ్బంది అవుతుందో అప్పుడే చెప్తుంది. నేడు రోగాలు ఎక్కువగా కొన్ని 100, 200, 300 రకాల రోగాలకు కారణం ఏంటంటే మీ యొక్క ఎసిడిటీ. దీన్నే గ్యాస్ ట్రబుల్, డిస్పెప్సియా, బ్లోటింగ్ అని, ఇండైజెషన్ అని, అగ్నిమాంద్యం అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆమ్లపిత్తం అని అంటారు ఆయుర్వేదంలో. ఈ ఎసిడిటీ అనే సమస్యతోనే చాలా రకాల రోగాలు వస్తాయి. కానీ దాన్ని ఎవ్వరూ గుర్తించట్లా. ముందు మీ పొట్ట ఎలా పనిచేస్తుంది, మీ పొట్టకు మీరు సరైన ఆహారం ఇస్తున్నారా లేదా మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఎప్పుడు గుర్తించరు. కాకపోగా మీకు ఎప్పుడో కడుపు ఉబ్బరంగానో, త్రేపులు వస్తుండడం, అనీజీగా ఉండడం, అజీర్ణం చేయడం, వాంతి వచ్చినట్టు ఉండడం, విరేచనం సరిగా కాకపోవడం, ఈ చెస్ట్లో బాగా ఎక్కడైనా భాగంలో నొప్పి రావడం, చేతుల్లో గుంజినట్టు నొప్పి రావడం, మెడ దగ్గర నొప్పి రావడం, ఇలాంటి నడుములో నొప్పి రావడం, ఇలా ఏదైనా వస్తే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ పొట్టలో మీకు తెలుస్తుంది కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అంటే నేను తిన్నదేదో తప్పు జరిగింది, నేను తిన్నది సరిగా లేదు, లేకపోతే ఎక్కువ తినేశాను, సరిగా ఉడకలేదు, లేదంటే సరిగా పిసకలేదు, గబగబా తినేశాను, అంతకుముందు తిన్నది అరగకుండానే తిన్నాను. దాన్ని ఎప్పుడు గమనించారు. పొట్టను మాత్రం బాగా బరువుగా ఉన్నా, అది ఇబ్బంది పెడుతున్నా, అయినా సరే ఇంకోటి ఏదైనా దొరికితే దాంతో వేసేద్దామని చూస్తుంటారు తప్ప దాన్ని సక్రమంగా మీరు గుర్తించకపోవడం వల్లనే మీకు సమస్య వస్తుంది. మీకు చాలా రకాల రోగాలు, దీంతో ఎన్నో రకాల రోగాలు. మీకు అజీర్ణం చేసింది అంటే మీరు తీసుకున్న ఫుడ్ ఈరోజు మీ పొట్టలోకి చేరింది, డైజెస్ట్ కాలేదు, మీ లోపలే ఉండిపోయింది, రేపటిదాకా ఉండిపోయింది, విరేచనం కూడా సరిగా కాలేదు. మీరు ఈరోజు పాత్రలో వండుకున్న ఆహారం రేపటిదాకా ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ చెడిపోతుంది. మరి మీ పొట్టలో కూడా అదే కదా జరుగుతుంది, కుళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఆహారానికి, వండిన ఆహారానికి కొంత సమయం తర్వాత అది మార్పు చెందడం, డీకంపోజ్ అవ్వడం అనే గుణం దానికి ఉంది. ఎందుకంటే మన సృష్టిలో కొన్ని పదార్థాలు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏ పదార్థమైనా ఎప్పుడో రోజున మార్పు జరగాల్సిందే. అలా ఇది మార్పు జరుగుతూ వస్తుంది. దాంట్లో ఏమవుతుంది, చెడు వాయువులు అంటే మనకు పనికిరాంది, అది మంచి వాయువే చెప్పాలంటే, దాంతో మంచి అగ్ని ఉంటుంది. అంటే గ్యాస్ వచ్చింది అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది చూడండి. మనకి ఎప్పుడైనా మానవుడికి ఇట్లా త్రేపులు వచ్చే గ్యాస్ని పట్టుకొని మళ్ళీ వెలిగిస్తే అది వెలుగుతుంది అంటే దాంతో అగ్ని ఉంది. ఆ అగ్ని మీ శరీరానికి ఉపయోగపడలా, కానీ దాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఆ చెడిపోయిన పదార్థాలు లోపల ఉంటున్నాయని గుర్తించకపోవడం వల్ల ఆ చెడిపోయినవే మీ శరీరం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీ యొక్క సెల్స్ దాన్ని ఉపయోగించుకోకపోతే దాంతో మీకు సమస్య వస్తుంది. ఏంటది, అది జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు. అవన్నీ కూడా మీ ఆహారంతో కదా ముడిపడి ఉంది. మీ పొట్టలో మంచి ఇమ్యూనిటీ ఉండి మీకు ఏదైతే మీ శరీరం లోపలికి చేరిందో పదార్థం దాన్ని మీకు లోపల రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి కదా మనకు, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా డైజెస్ట్ చేసి ప్రాపర్గా కన్వర్ట్ చేసి మీ శరీరానికి అనుకూలంగా కన్వర్ట్ చేసి ఇస్తే మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే అది చెడిపోతుందో, అది మీకు పనికి రాకుండా పోతుందో, కుళ్ళిపోతుందో, అక్కడ అలాంటి పదార్థాలు మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటే అక్కడి నుంచి మీకు సమస్యలు మొదలవుతాయి. అందుకనే నాకు అది పనికిరాదు బాబు అని చెప్పని మీకు త్రేపుల రూపంలోనో, లేకపోతే కడుపు ఉబ్బరం రూపంలోనో, కడుపులో గుడగుడ సౌండ్ రూపంలోనో, అపానవాయు రూపంలోనో తెలియజేస్తూ అది మ్యాక్సిమం బయటకు పంపించడానికి మీ శరీరమే ప్రయత్నం చేస్తుంటుంది. అయినా దాన్ని బలవంతంగా అక్కడే పనిచేయించేటట్టు చేస్తాం, దాన్ని ఆపుతాం. త్రేపులు వస్తుంటే ఒక సోడా తాగిందన్న మళ్ళీ ఆపుతాం. ఇలా చేయడం వల్ల మీ పొట్టలోకి వేసిన పదార్థం అంతా ఇక ఎలాగోలాగా భరించి ఏదైతే అది కానీ అని చెప్పని చేస్తుంది. ఎందుకంటే మీ పొట్ట మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటుంది, కానీ మీరే దాన్ని కాపాడనీయకుండా పోతున్నారు. నేడు భారతదేశంలో ప్రతి 3లో 2 ఎసిడిటీకి మందులు వాడుతున్నారు, ఓ సర్వేలో తేలింది. అంటే ఆలోచించండి, మనకు ఎక్కడ సమస్య ఉంది. కాబట్టి దీనిని మీరు వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? ఏ ఆహారం తిన్నా సమస్య వస్తుంది, నేనేం తినాలండి అంటారు. ఎందుకని మనకు ఆహారం వండే విధానము, తినే విధానం ఇక్కడ చాలా అవసరం. మన శరీరంలో ఏ ఆహార పదార్థాన్ని డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చెయ్యదు, కావాల్సిన న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మల పదార్థాలని బయటికి పంపుతుంది. ఆ 2 పనులే చేసేది. కాబట్టి మీరు ఆల్రెడీ డైజెస్ట్ చేసి అందించాలి.
ఎలా అందించాలి? మీరు బాగా ఉడికిన ఆహారం బాగా పిసికి నమిలి తినాలి. చూడండి, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోజుకి ఎంత ఆహారం తింటారు? మహా అంటే 1 కిలో ఆహారం తినగలరా? ఉదయం 1 అరకిలో, మధ్యాహ్నం 1 అరకిలో, సాయంత్రానికి రాత్రికి అంటే 1 కిలో తినొచ్చు. మహా అంటే 1.5 కిలో తినొచ్చు మీరు. మనకు రోజుకు మన శరీరం లాలాజలాన్ని ఎంత ఉత్పత్తి చేస్తుందో తెలుసా? 1.5 లీటర్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ ఉత్పత్తి చేయాలంటే మీ శరీరానికి మీరు కనీసం 4 నుంచి 5 లీటర్ నీళ్ళు ఇచ్చుంటేనే అది 1.5 లీటర్ ఉత్పత్తి చేస్తుంది. మీరు నీళ్ళు సరిపడా ఇవ్వలేదనుకోండి, మీకు సరిపడినంత లాలాజలం ఉత్పత్తి కాకపోతే మీ లోపల ఉన్న ఆమ్ల పదార్థము దానికి కావాల్సినంత క్షారం దొరకకపోతే అక్కడ డైజెస్టే కాదు. అందుకని మీరు నమిలి తినండి అని అంటే అలా ఎవరు తినరు. రెండవది ఏంటంటే గబగబా మింగేస్తుంటారు. మీకు లాలాజలం లేకుండా పోతే అది వెంటనే డైజెస్ట్ కాకుండా అలా కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటుంది. ఇది బేసిక్గా, అంటే దీనిలో సైంటిఫిక్గా చెప్పాలి లేదంటే మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే కాదండి. ఇది ఒక బేసిక్ చిన్న ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు నాలెడ్జ్తో ఎంత బాగా దీన్ని ఎలాబరేట్ చేసుకొని ఎంత బాగా తెలుసుకోగలిగితే అంత మంచిది. తర్వాత ఈరోజు తిన్న ప్రతి ఆహారం ఏదైనా సరే రేపటిదాకా మీ పొట్టలో ఉండకూడదు. అందుకని రేపు ఉదయానికంతా మొత్తం విరేచనం అవ్వాల్సిందే. మీరు అలా చూసుకుంటున్నారా? లేదు. ఎందుకంటే చాలామంది నేడు ప్రతి 3 2 మలబద్ధకంతో సమస్యతో బాధపడుతున్నారు. చూడండి, ఇక్కడ కూడా ఇదే సమస్య ఉంది. ఇది ఒక సర్వేలో తేలింది. అంటే మన భారతదేశంలో ఉండే సమస్య ఇది. ఇలా ఉంటే మరి ఈ గ్యాస్ సంబంధించిన సమస్యలు, ఈ పొట్ట సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే మీకు రోగాలు 100,000 1000 తయారవుతూనే ఉంటాయి. ఒకదాన్ని బాగు చేస్తే ఇంకోటి తయారవుతుంటుంది, ఇంకో దాన్ని బాగు చేస్తే ఇంకోటి తయారవుతుంది. ఈరోజు ఇక్కడ నొప్పి వచ్చింది, ఇంకో రోజు ఇక్కడ నొప్పి వచ్చింది, ఇంకో రోజు ఇక్కడ మంట వేస్తుంది, ఇంకో రోజు ఇక్కడ తలనొప్పి వస్తుంది. ఆ గ్యాసెస్ వల్లనే తలనొప్పి వచ్చేది. కానీ ఆ తలనొప్పికి చాలా తలనొప్పి మందులు అమ్ముడుపోతున్నాయి. అంటే జండు బాంబులు, అమృతాంజన్ లాంటివి అయితే రోజు రాసుకొని చూపించి మనకు టీవీల్లో కూడా అద్భుతంగా చెప్తున్నారు. కానీ ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది ఎప్పుడూ గుర్తించట్లేదు. ఇది నేను చేస్తున్న సమస్య. అందుకని ఈ సమస్యను మీ పొట్టను మీరు సరిచేస్తే తప్ప, మీ ఆహారాన్ని మార్చితే తప్ప, మీ ఆహారాన్ని కరెక్ట్ చేసుకుంటే తప్ప మీకు ఈ సమస్య సాల్వ్ కాదు. కాబట్టి దీనికి ఎలాంటి ఆహారం తినాలి? బాగా ఉడికి ఉండాలి, బాగా పిసకాలి, బాగా నమలాలి, తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు తినుంటే దాన్ని పూర్తిగా అరిగిపోయేదాకా వేరే ఆహారం తీసుకోకూడదు. ఈ మిక్స్డ్ కాక్టైల్ ఫుడ్ తినకూడదు. ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక పూరి, ఒక దోశ అని ఇలాంటివి తినకూడదు. సహజ సిద్ధంగా న్యూట్రిషన్ ఉండే ఆహారాన్ని మీరు తీసుకోవాలి. అది ఉదయం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఇలా మీరు చేసుకుంటూ మీరు సరిపడినంత నీటిని తాగి సరిపడినంత లాలాజలం ఉత్పత్తి చేసి అలాగే విరేచనం సక్రమంగా చేయిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఎప్పుడూ నాకు పొట్టకు సంబంధించిన సమస్య ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, పొద్దున లేవగానే ఓంప్రజోలో లేకపోతే సెబిప్రజోలో ర్యాంటాకో వేసుకోవాలి, ఇలాంటి మైండ్ సెట్తో మీరు ఉండిపోయి నేను మందులు వేసుకుంటేనే నాకు బాగుంటుంది లేకపోతే బాగోదు అనే విధంగా మీ యొక్క మైండ్ని తయారు చేసుకున్నారు. మీరు అక్కడ ఒక మందులకు ట్యూన్ అయిపోతున్నారు. ఇంకా అప్పుడు మీకు జీవితంలో రోగం లేకుండా ఎలా చేసుకోగలుగుతారు? మీకు దానికి తగిన విధంగా ఇది ఒక్క రోజులో పోయేది కాదు. కాబట్టి మీకు కొంత మార్పు చేయడం ద్వారా మీ యొక్క ఆహారం మార్పు చేయడం, అలాగే మీకు కొన్ని రకాల ఔషధాలు అంటే ఎందుకు ఇవ్వాలంటే మీరు తీసుకునే పదార్థాల్లో చాలా వరకు పనికిరాని ఉంటాయి. ఒకవేళ పనికొచ్చే ఉంది అని మీరు వాదించవచ్చు, కానీ దాంతో న్యూట్రిషన్ ఉండదు. దానివల్ల మీకు గ్యాస్ ఏదైతే క్రియేట్ చేస్తుందో, ఎసిడిటీని ఏదైతే పెంచుతుందో అలాంటి వాటిని అంతా అవాయిడ్ చేయడం ఎలా, వాటిని ప్రాపర్గా కుక్ చేసుకోవడం ఎలా, ప్రాపర్గా తినడం ఎలా అనేది మీకు చెప్పి దానికి సంబంధించిన మార్పు చేసుకునే ఆహార పదార్థాలు లిస్ట్ ఏదైనా ఇస్తే, ఒక డైట్ లాంటిది ఇస్తే అప్పుడు దాన్ని మీరు వాడుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు. అప్పుడు మీకు ఈ సమస్యను శాశ్వతంగా లేకుండా చేసుకోవచ్చు. లేకపోతే ఈ మందులు వాడటం వల్ల మీరు పోను మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఇంకా క్షీణించిపోయేటట్టు చేసుకొని ఆ జీర్ణ వ్యవస్థ ఒక స్టేజ్లో పనిచేయలేని స్టేజ్కి వచ్చేసిన తర్వాత మీ శరీరం క్షీణించిపోయి మీ అవయవాలన్నీ క్షీణించిపోయి అవి ప్రాపర్గా యాక్ట్ చేయలేక ముసలితనం తొందరగా వచ్చేయడం, రోగాలు తొందరగా వచ్చేయడం, తర్వాత ఎండ్ జరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క పొట్టను కాపాడుకునే విధానము, ఈ పొట్టకు సంబంధించిన సంక్షిప్త సమాచారం. నమస్కారం.